హలో అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ పెట్టి. ఇప్పుడు మాత్రం కంటిన్యూయస్‌గా లాంగ్ వీడియోస్ వస్తాయి. ఈసారి మాత్రం ప్రామిస్‌ని బ్రేక్ చేయను. ఈసారి వీడియోస్ కంటెంట్ ఏంటంటే మా కొలుపులు జరుగుతున్నాయి. అవి లాంగ్ 5 డేస్ ఉంటాయి. ఆ 5 డేస్ వీడియో నేను మీకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను. ప్రతిరోజు ఆ వీడియో నేను పోస్ట్ చేయడానికి ఐ విల్ ట్రై. ఐ థింక్ చాలా కష్టమైతది. ఎందుకంటే అక్కడ చాలామంది జనం ఉంటారు, చుట్టాలుంటారు. వీడియో తీసుకోగలను. బట్ నేను అప్పటికప్పుడు పోస్ట్ చేయగలనో లేదో అయితే ఐయామ్ నాట్ ష్యూర్. బట్ ఐ విల్ ట్రై. ఇప్పుడు మాత్రం నేను లగేజ్ ప్యాక్ చేసేస్తున్నాను. పూర్తిగా వీడియో చూపిస్తాను. నేను ఎలా ప్యాక్ చేస్తాను. అండ్ చాలా ఉన్నాయన్నమాట ఐటెమ్స్. ఐ థింక్ 2, 3 బ్యాగ్స్ అవ్వచ్చు. ఏమేమి ఉన్నాయా అంటే అన్నయ్య పాపేశం వేస్తున్నాడు. దాన్ని పాపేశం అంటే ఏంటి అనే డౌట్ మీకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు ఒక 3 డేస్ ఆగాల్సిందే. ఎందుకంటే 3 డేస్ తర్వాత థర్డ్ డే ఈరోజు వచ్చేసరికి డేట్ 18, 19 నుంచి స్టార్ట్ అవుతాయి. 19, 20, 21, 22, 23 దిస్ 5 డేస్ నాన్ స్టాప్‌గా ఎవ్రీడే ఒక్కొక్క స్పెషల్ ఉంది. అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పూజలు చేస్తారు. అవన్నీ నేను చెప్తాను. ప్రతిరోజు అప్డేట్‌గానే ఉంటాను ఆల్మోస్ట్. బట్ ఐ విల్ ట్రై. అండ్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానంటే అన్నయ్యకి చూపిస్తా. శారీ. ఐ థింక్ మీకు నేను ఇది షార్ట్ తీసాను. ఆ రోజు శారీ తీసుకునేటప్పుడు కొంచెం తీసాను వీడియో. చూపిస్తాను మీకు అది కూడా. బాగుందా? అండ్ కింద అమ్మవారికి కాబట్టి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను. సూపర్, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అనమాట. ఇలా ముందు. అండ్ ఆ రోజు మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. అండ్ ఆ రోజు ఐ థింక్ ఆల్మోస్ట్ నేను రెడీ చేస్తాను. నేను అక్క వాళ్ళు రెడీ చేస్తాము. సో ఆ రోజు మీకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేసి. అండ్ ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేసేసుకుందాం. చూపిస్తాను ఆ లగేజ్ ఎలా ప్యాక్ చేస్తాను. రండి. నేను ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాను. కాకపోతే కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు మీతో వీడియోలో మాట్లాడుతూ ఇవి కూడా కంప్లీట్ చేసేస్తాను. అందరికీ అమ్మవారి కొలుపులు అంటే ఎలా చేస్తారని చాలా డౌట్స్ ఉన్నాయి. డెఫినెట్గా నేను మాత్రం మీకు ఆల్మోస్ట్ అంతా తీసి చూపిస్తాను. అండ్ కొలుపులు అండ్ కొంతమంది జాతర అని అంటారు. బట్ మీనింగ్ వచ్చేసరికి ఆ 5 డేస్ అమ్మవారిని పూజిస్తారనమాట. అంటే ఊరు పంటలు అమ్మవారిని కొలిచే వాళ్ళకి అలా అందరికీ మంచి జరగాలనేసి ఒక థాట్తో అమ్మవారికి ఆ 5 డేస్ పూజిస్తారు. అండ్ ఆ 5 డేస్ ఎలా ఉంటుందంటే ఇంకొక 10 డేస్ జరిగితే బాగుంటుంది కదా అనే ఫీల్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. బట్ యాక్చువల్గా ఏమైందంటే ఈసారి అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారనమాట. సో ఇంకొక 3 డేస్ ఎక్స్ట్రా అనమాట. ఒకరోజు హోమానికి, ఒకరోజు అమ్మవారి ఊరేగింపుకి, ఇంకొక రోజు లైక్ భోజనాలు పెడతారని చెప్పేసి ఏదో అన్నారు. అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ ఈ 5 డేస్కే ఇచ్చారు. ఈ ముందు అమ్మవారి ప్రతిష్టప్పటికి ఈరోజు డేట్ వచ్చేసరికి 8 అనమాట. ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఈరోజు నైట్ ఎక్కామంటే ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ కల్లా అక్కడ ఉండిపోతాం. కానీ నా బాధ ఏంటంటే ఆ ముందు 3 డేస్ కూడా మిస్ అయిపోయానని చెప్పేసి. అంతే, కొన్ని మారవన్నమాట. ఆల్మోస్ట్ నిన్నే అన్నీ సర్ది పెట్టుకున్నాను. చైన్స్ అండ్ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ అన్నీ సర్ది పెట్టుకున్నాను. నాకు టైం దొరకలేదన్నమాట ఇంకా ప్యాక్ చేయడానికి. ఇంకా ఈరోజు ప్యాక్ చేసేస్తాను. అండ్ ఇంత లగేజ్ తీసుకెళ్ళాలంటే నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. జ్యువెలరీ చూడండి. జ్యువెలరీ తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. స్టిల్ అంతే బాగుంది. ఇది మేబీ ఆ పాపేశానికి యూజ్ చేసి ప్యాక్ చేస్తున్నాను దీన్ని కూడా. కానీ ఇవన్నీ తీసుకెళ్ళటమే నాకు కష్టం అవుతుంది. ఇన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్యాక్ చేశాను ఆల్మోస్ట్. ఇవన్నీ వచ్చేసరికి ఇయర్ రింగ్స్,
అన్నీ A to Z ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ A to Z ప్యాక్ చేసేసాను. తీసుకెళ్ళడమే, కాకపోతే ఎలా తీసుకెళ్ళాలనేది ఇప్పుడు టార్చర్ అనమాట. మీకు వేసుకునేటప్పుడు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇట్లా ఇలా అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, ఇవి నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంక ఇవి మా వాడు మా అక్క పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాడు. ఇవన్నీ. సో ఇవి కూడా ప్యాక్ చేసేస్తున్నాను. బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ విల్ బీ ప్యాక్డ్. ఐ డోంట్ నో ఇవి ఎంత సేఫ్గా తీసుకెళ్తానో అయితే నాకు తెలియదు, కానీ ఐ విల్ ట్రై. ఇదొకటి. అండ్ మెయిన్గా పాపేషం అని చెప్పాను కదా, వాటికి బ్యాంగిల్స్ తీసుకున్నాము. పట్టొచ్చు అని అనుకుంటున్నాము, చూద్దాం ఏమవుతుందో. ఇవి భయమేస్తుంది ఫస్ట్ ఎలా తీసుకెళ్ళాలి. ఇది ఒకటి ఉంది సేఫ్గా తీసుకెళ్లాల్సింది. అండ్ ఇదొకటి, ఇది కిరీటం అనమాట. సో ఇదొకటి. ఇవి మెయిన్గా సేఫ్గా తీసుకెళ్ళాలి. నేను ఏం తీసుకెళ్ళిపోయినా పర్లేదు, ఈ రెండు మాత్రం సేఫ్గా తీసుకెళ్ళాలి. ఇదనమాట. కొంచెం ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాక నా మేకప్ కిట్స్ ఏమేమి ప్యాక్ చేసుకుని చూపిస్తాను. ఇంకంతే, అయిపోయింది. ఈ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇందా చూపించాను కదా జ్యువెలరీస్, అవన్నీ పిల్లలకి అవన్నీ దీంట్లో పెట్టేస్తున్నాను. నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే మాత్రం ఇదైతే మ్యాండేటరీగా ఉంటుంది, వెట్ పైప్స్. అండ్ ఇది కూడా కామనే. సన్ స్క్రీన్స్, దిస్ ఇస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ద లిప్స్టిక్స్ and these all are kept here. Lip balm, clips, eyeliner set, నాదృష్టం, లిప్స్టిక్. ఇప్పుడు గాజులు ఒక్కరు మిగిలిపోయాయేమో. ఇంకా నేను ఇక్కడ కిరీటం దగ్గర పెట్టేస్తున్నాను. ఇదొకటి. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. గాజులు మాత్రం ఇంకొక బ్యాగ్లో పెట్టేస్తా నీట్గా, ఇంకొక దాంట్లో పెట్టేస్తా. ఇదన్నమాట. అయిపోయింది ప్యాకింగ్. ఇంకా ఆల్మోస్ట్ ట్రైన్ టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ 9:30కి ఉంది 9:30కి ఉంది ట్రైన్. మేము ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ముందు స్టార్ట్ అయిపోతే ఇట్స్ గుడ్. అంతే. ఇంకా మీకు రేపు నేను వెళ్ళాక ఆల్మోస్ట్ క్లియర్గా అన్నీ చూపిస్తాను. మేము చేసే పద్ధతులు, మా ఆచారాలు ఎలా చేసుకుంటాం అంత క్లియర్గా చూపిస్తాను. ఇంటికి వెళ్తుంటే వచ్చే హ్యాపీనెస్ ఇంక దేనికి రాదేమో కదా. చలో ఇంకెళ్ళిపోదాం. మొహం పగిలిపోద్ది అమ్మ కూతుర్లకి. ఏంది ఇది? కానీ ఇది చాలా అన్యాయం కైతా. కొనింది నువ్వు, పెట్టేది నాకా? అన్యాయం. మళ్ళీ మళ్ళీ నిన్నే
ఉండాలని అంటున్నది మనసే. ఏం చూపిస్తావు? ఫైనల్గా అయితే ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. అమ్మవారిని ఈరోజు ఫస్ట్ డే కదా, సో అమ్మవారిని కొన్నిటి స్నానానికి తీసుకెళ్లారనమాట. మా ఇంటికి అమ్మవారి టెంపుల్ జస్ట్ ఒక 10 అడుగులు 20 అడుగులు అలా వేస్తే అమ్మవారి గుడి వస్తుంది. ఐ థింక్ మీకు కనిపిస్తూనే ఉండొచ్చు, బట్టలు ఆరేసి ఉన్నాయి. ఇదనమాట అమ్మవారి గుడి, అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇదనమాట ఈ రోజు నుంచి వీడియోస్ ఆల్మోస్ట్ కంటిన్యూగా వస్తాయి. నా వాయిస్ కూడా మీకు వినిపించకపోవచ్చు, ఎందుకంటే ఇలానే మైక్స్ కానీ లేదా డబ్బుల సౌండ్ కానీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఐ విల్ ట్రై కొంచెం గట్టిగా మాట్లాడడానికి. మీకు నేను మాట్లాడకపోయినా కంటెంట్ అర్థమయ్యేలాగా చేస్తాను మీకు. థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత కలుసుకుందాం. వెళ్ళి ఫ్రెష్ చేస్తా.